నువ్వు చెప్పలేవని నాకు తెలుసు తాతయ్య. పోనీ భూమక్క, పోనీ నువ్వన్నా వెళ్ళి చెప్తావా? నువ్వు చెప్పినా ధనుష్ నమ్మడు. చూసావుగా ధనుష్ని ఎలా పడేశానో. నువ్వు గెస్ చేసింది నిజమే అక్క. నాకు కడుపు లేదు, నాకు కడుపు లేదు, నాకు కడుపు లేదు. నువ్వు నా గురించి తర్జన భర్జన పడుతున్నప్పుడే నాకు అర్థమైంది నేను ప్రెగ్నెంట్ని కాదని. నువ్వు సందేహపడుతున్నావని అనిపించింది. నువ్వు గ్రేట్ భూమక్క, నీ అనుమానం కరెక్టే. వస్తే పాపెట్టిదానా, ఇట్లాంటి విషయాల్లో కూడా అబద్ధం ఎట్ట చెప్పగలుగుతున్నావు? నువ్వు అమ్మవి కాబోతున్నావని, తను తండ్రినవుతున్నానని ఆ మనిషి ఎంతగానో మురిసిపోతున్నాడు. తనకి వారసుడు పుట్టబోతున్నాడని ఎన్నో కలలు కంటున్నాడు. అబ్బా ఆపు భూమక్క, ఇలాంటి మంచి మాటలు నా చెవికెక్కవని నీకు తెలుసు కదా. అరెచ్చి కంట శోష తెచ్చుకోవడం అవసరమా? ఈ విషయంలో మాత్రం నాను నిన్ను క్షమించాను. ఈ విషయం వెంటనే ధనుసరికి చెప్పేస్తాను. చెప్పు చెప్పు చెప్పు. ఆయన నమ్మడు కదా. నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో శాంపిల్ చూపిస్తాను చూడు. ధను ధను ధనుష్. గోసు వస్తున్నా. నా రాజా. గోసు చిన్న ధనుష్ బాబు మీ నాతో పాటు రండి. మీకు గోసు ఏమైంది గోసు? అది నా కాలు ఇటు తీసి అటు పెట్టడానికి కష్టంగా ఉంది. వద్దు. అయ్యో అరే గోసు, రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఆర్డర్ చేసేయి, నేను చేసేస్తాను. నీ కష్టం నా కష్టం కాదా బంగారం? ఉండు నేను తీస్తాను. చాలు చాలు ఇక్కడ పెట్టు. ఈ ధనుష్ బాబుకు మరీ ఓవర్ యాక్టింగ్ ఎక్కువైనది. నన్ను ఎదురుగా వస్తుంటే కళ్ళు కూడా కనిపించలేవు. ఆ పందిక పిచ్చిలో పడి నన్నే తోసి పడినాడు. కాళ్ళొప్పిగా ఉన్నది మే. నా రాజా మరేమో ఇక్కడ ఇదిగో భుజం దగ్గర కొంచెం దొరదగా ఉంది, కొంచెం గీకరా. గోకింగ్? యు మీన్ గోకింగ్? ఓకే. బాగుందా? సమ్మగుందా? నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ అడుగు, నేను గోక్తూనే ఉంటా. ఏంటి బ్రో ఇది? నువ్వేంటి ఇలాంటి పనులు చేయడం ఏంటి? ఏ తప్ప? నా భార్యకు నేను చేసుకుంటాను. ఏంటయ్యా నీ ప్రాబ్లము? బుజ్జి ఇంకెక్కడైనా గోకాలం? నేను బాగానే గోకుతాను, గోకించుకో. భూమి, ఈ దారుణాలు మనం చూడలేం గాని ఇంకా ఇక్కడే ఉంటే మనకు మెంటల్ ఎక్కుతుంది. పద. అయ్యా వెళ్ళండి, మిస్టర్ గోకింగ్ రాజ్ ఇక్కడ. నా రాజా మనిద్దరిని చూసి కుళ్ళుకుంటున్నారు వాళ్ళు. కూలుకుంటున్నారు. అయినా వాళ్ళ సంగతి మనకెందుకులే గోసు. గోసు చూస్తావా? బిడ్డకి మంచిది తీసుకురానా? నేను ఆపిల్ జ్యూస్ అయితే మాత్రమే తాగుతా. ఆపిల్ జ్యూస్? ఒక్క నిమిషం అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. అయ్యో నా కోసంకి ఆపిల్ జ్యూస్ కావాలంట. ఓ స్వీట్. అమ్మో అబ్బా మే భూమే, ఆ ధనుష్ బాబుకు మరీ ఎక్కువైనదే. ఆయన ప్రేమ నా సావుకొచ్చినట్టున్నది. ఇంతకు ముందు నా రెండు జల్లిట పట్టుకొని గిరాగిరా తిప్పి కింద పడేసినాడు. ఇప్పుడు ఒకే ఒక్కతో పాటు తోసి పడేసినాడు. కాలు నొప్పిగా ఉన్నది మే, తల కూడా నొప్పి వస్తుంది మే. ఆ నందిక చేసిన పనులు చూస్తుంటే నాకు వల్ల మండిపోతున్నది. నందిక చేసే పనులు చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. మరి అంత పిచ్చి ప్రేమేంటో. అది ధనుష్ అన్ని పిచ్చోని చేసేసినది. ఏం చేస్తా ఉన్నాడో, ఎందుకు చేస్తా ఉన్నాడో తనకే తెలియడం లేదు.
చూసావా తాతయ్య, భూమికి బిడ్డ దూరమైంది. లేదు లేదు, నేను దూరం చేశాను. తాతయ్య, అది సెన్సార్ కెమెరా. మీ దగ్గరికి ఎవరొచ్చినా ఆటోమేటిక్గా ఆన్ అయ్యి రికార్డ్ అవుతుంది. నాకు ఆస్తి దగ్గరవ్వబోతోంది. నేను కడుపుతో ఉన్నానని చెప్పగానే ఆ పోలీసోడు కుక్కలా నా వెంట తిరుగుతున్నాడు. నేను చెప్పిన అడ్డమైన పనులన్నీ చేస్తున్నాడు. నా కడుపు నాటకం భలే వర్కౌట్ అయింది కదా తాతయ్య. క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ అయినా ధనుషే కనిపెట్టలేకపోయాడు. ఇక నీ పెళ్ళాం ఎంత? లేని కడుపుని అడ్డం పెట్టుకొని త్రిష కేసు నుంచే కాదు, ఆస్తి చేజిక్కించుకోబోతున్నాను. బాయ్ తాతయ్య, నా మొగుణ్ణి ఇంకా ఇంకా ఆటాడిస్తాను. మే ఆ సారికి పూర్తిగా మతిపోనాది మే. కోతికి కొబ్బరి సిప్ప దొరికితే ఎట్టా ఉన్నదో ఇప్పుడు ఆ ధనుష్ పరిస్థితి కూడా అట్టాగే ఉన్నది. అబ్బా మెల్లిగా మే నొప్పిగా ఉన్నది. ఏం చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. అంతా నా కర్మ. ఇట్లాంటి కర్మలకి గ్రహ దోషాలేవో కారణం అంటారు. డాక్టర్ గారు, నా భూమికి ఎలా ఉంది? మీ వైఫ్ కి అబార్షన్ అయ్యింది. ఇంట్లో జరిగిన సంఘటనలు నన్ను కలవరపెడుతున్నాయి. భూమికి అనుకోకుండా అబార్షన్ అయింది. ఎందుకు ఇలా అయ్యిందో తెలియటం లేదు. నందికి సంతానానికైనా అలాంటి పరిస్థితి రాకూడదని గుళ్ళో పూజకు ఏర్పాట్లు చేశాను. మీ 2 జంటలు వెళ్ళి గుళ్ళో పూజ చేసుకురండి. ఇలాంటివేవి జరగకూడదనే నా భర్త కోసం, నా బిడ్డ కోసం ఆ దేవుడి దగ్గర కొన్ని మొక్కులు మొక్కున్నాను నాన్నమ్మా. గోసు గోసు గోసు, యు ఆర్ గ్రేట్. నా కోసం, నా బిడ్డ కోసం మొక్కులు మొక్కుకున్నావా? ఆయన కన్ఫర్మ్. నువ్వెన్ని మొక్కులన్నా మొక్కుకో, నేను చెల్లించేస్తాను. అమ్మమ్మ, మీరు ఒక్క మాట చెప్పండి, రేపు పొద్దునే గుడికి వెళ్ళి మొక్కులు చెల్లించేస్తాను. నా గోసు కోరుకున్నాక ఉంటానా అమ్మమ్మ నేను? మంచి జరగటం కోసం ఓ మంచి పని చేస్తానంటే నాకు సంతోషమేగా. అలాగే కానివ్వండి. మే మరి పూజకి పళ్ళు కొబ్బరికాయలు అన్ని ఎవరు కొంటారు? ఏర్పాటు చేసుకున్నావా? గోసు, ఆలస్యం ఎందుకు? వెళదాం. మన బిడ్డ కోసం నువ్వు కొండెక్తానన్నా నేను నిన్ను ఎత్తుకొని తీసుకెళ్తాను. మరీ అంత ఆవేశపడకు బ్రదర్. నందిక మొక్కులు మొక్కిందంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అవును తెలుసా, కొంచెం ఆలోచించండి. ధనుష్, నా మీద నీకు అనుమానమా? అయ్యో, నిన్ను అనుమానిస్తున్నా అది ఈ విషయంలో? బంగారం, నీ గురించి నాకు తెలీదా? అయ్యా ధనుష్ బాబు, మరి అంత గుడ్డిగా నమ్మమాకండి. అరే కొండమ్మ, అసలు మీ ప్రాబ్లం ఏంటి? గోసుమే మీద మీకెందుకంత ఈర్ష్య? గోసు, మాట్లాడకు. నువ్వు ఇక్కడ ఉన్నావనుకో, వీళ్ళందరూ నీ బుర్ర తినేస్తారు. నేను వెళ్తాను, ఇమీడియట్ గా నువ్వు కూడా వచ్చేసాయి. వీళ్ళతో మాత్రం మాట్లాడకే. చూసారుగా పోలీస్ ఆఫీసర్ని ఎలా వంచానో. కళ్ళు చెవులే కాదు, బుర్ర కూడా పని చేయకుండా చేశాను. ఇక్కడ మీరు చూసింది శాంపిల్ మాత్రమే. అసలు సినిమా గుళ్ళు. చూసావా తాతయ్య, భూమికి బిడ్డ దూరమైంది. లేదు లేదు, నేను దూరం చేశాను. లేని కడుపుని అడ్డం పెట్టుకొని త్రిష కేసు నుంచే కాదు, ఆస్తి చేజిక్కించుకోబోతున్నాను.
తనకి సడన్ గా మొక్కులు ఎందుకు గుర్తుకొచ్చినాయో నాకేం అర్థం కావడం లేదు విరాట్ బాబు. మొక్కుల పేరుతో ధనుసు అన్ని ఎంత ఇబ్బంది పడతాదో. ధనుష్ ఒక పిచ్చోడు భూమి, దాని మాయలో పూర్తిగా పడిపోయాడు. దాని మాయలోనే కాదు విరాట్ బాబు, దాని కడుపులో బిడ్డ ఉంది అనుకుంటున్నాడు కదా, ఆ బిడ్డ మాయలో కూడా పడ్డాడు. దానికి కడుపు లేదన్న ఒక్క క్లూ దొరకాల, అప్పుడు కాని దాని ఆట కట్టించలే. ఒకే ఒక్క క్లూ చాలా. ధనుసారి చేతిలో ఆ పందికకుంటాది, ఇంకా భజనే భజన, డిషుమ్ డిషుమ్ అంటాది. సరే సరే పదండి వెళ్దాం. తాతయ్య తాతయ్య తాతగారు తాతయ్య, తాతయ్య మీకు ఏం తాతగారు. కాలేదుగా? విరాట్ బాబు లేకండి. తాతయ్య, అయ్యో పైన కూర్చోబెట్టండి. మెల్లగా. కొండమ్మా నువ్వు వెళ్ళి మంచిని అట్టుకురా. గుసు 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 మెల్లగా స్లో. మే ఇదిగో. గుడి టైం అవుతుంది. వస్తాంలే. కుసు బయట ఉందా పదా మనం. వెళ్దాం మెల్లగా. పదండి. రండి రండి త్వరగా, ఇప్పుడు లేట్ అయిపోయింది. విరాట్ బాబు ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. పదకొండమ్మా. అరే ఏంటబ్బా ఇది మధ్యలో? కాదు, ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ లోపలికి ఎందుకెళ్ళింది? భూమి ఫోన్ మర్చిపోయిందంట, తెచ్చుకోవడానికి వెళ్ళి. అరే బ్రో, నేను మొక్కులు చెల్లించుకోవాలి, ఇలా లేట్ చేస్తే కుదరదు. ఇస్తారులే బ్రో, 5 minutes వెయిట్ చేయి. తాతయ్య, లాకెట్ లేదు కొండమ్మా. మే చేయనుకోలేదు మే. ఎక్కడ పడిపోయినది? ఉండండి ఉండండి. భూమికి బిడ్డ దూరం అయింది. లేదు లేదు, నేను దూరం చేశాను. మేని కడుపుని అడ్డం పెట్టుకొని త్రిష కేసు నుంచే కాదు, ఆస్తి చేజిక్కించుకోబోతున్నాను. తాతయ్య, అది సెన్సార్ కెమెరా. మీ దగ్గరికి ఎవరొచ్చినా ఆటోమేటిక్గా ఆన్ అయ్యి రికార్డ్ అవుతుంది. అరే ఇంకా ఎంతసేపు బ్రో, నేను చెల్లెలు ముక్కలు చెల్లించుకోవాలి. చెయ్యి. తాతయ్య, సెల్లిని దగ్గరికి వచ్చి ఏమైనా మాట్లాడినదా? మే చూడు మే, తియ్యి. ఏంటి సార్ ఇది? మీ ఆవిడ ఇంకా రాలేదేంటి? ఫోన్ తెచ్చుకోవడానికి ఇంతసేపా? అరే బ్రో, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? అక్కడ పూజకు లేట్ అవుద్ది.
నానమ్మ పూజలు 2 జంటలు కలిసి చేయాలన్నది కాబట్టే ఆగాము, లేదంటే వెళ్ళిపోయేవాళ్ళం. అవును, నా బంగారం, నా కోసం, నా బిడ్డ కోసం మొక్కిన మొక్కులన్నీ చెల్లించుకోవాల్సిన నేను ఎంత తప్పించిపోతున్నానో నీకు అర్థం కాదు బ్రో. నిన్ను చూస్తుంటే జాతరలో మేకపోతుకు బొట్టు పెట్టి దండేసి తీసుకెళ్లే సన్నివేశం గుర్తొస్తుంది బ్రో. ఏంటి బ్రో అలా మాట్లాడుతున్నావు? ముందు ముందు నీకే అర్థమవుతుందిలే బ్రో. మొక్కులు వెనకున్న కక్షలు. సార్ ఏంటో ముందు వెళ్ళి మీ ఆవిడ్ని పిలుచుకురండి, పోండి. బ్రో, వెళ్ళు బ్రో ప్లీజ్. ఓకే ఓకే కూల్. ఏంటబ్బా వెయిట్ చేయడం నా వల్ల కాదు. ముగ్గురు లోపలికి వెళ్ళారు, ఇంతవరకు రాలేదు. ఫోన్ కోసం వెళ్ళి ఇంతసేపా? తీసి నా గురించి ఏదైనా వెతుకుతున్నారా? హ, అయినా ఏముందులే దొరకడానికి, చూద్దాం. మే భూమి అక్కడ ఏంటది? మన సాక్ష్యాలు లేవని ఫీల్ అయినాం కదా విరాట్ బాబు. దాని దొంగ కడుపుకి అసలు సిస్సలైన సాక్ష్యం ఇది. ఏం సాక్ష్యం? ఏం మాట్లాడుతున్నావు? తాతగారి మెల్లో ఆయన రక్షణ కోసం ఇది వేసినాం కదా, ఇదే దాని గుట్టు రెట్టు సెత్తది. కరెక్ట్ టైంకి దొరికింది భూమి. ఇది ధనుష్కి చూపించి దాని ఆట కట్టించాలి. మనం గుడికి వెళ్తున్నాం కదా, అక్కడ ఇది ధనుసరికి చూపిద్దాం. తీసుకోండి. వెళ్ళొద్దు తాతయ్య, పదండి విరాట్ బాబు. పోయేద్దాం, జాగ్రత్త. ఏంటి ఇంతసేపు? లోపల ఏం చేస్తున్నారు? నీ బండారం బయటెట్టే మార్గం అంత తొందరగా తట్టదు కదా సెల్లి. తట్టినా ఏం చేయలేరు కదా. హ్మ్. ధనుష్ని ఎలా కొంగున కట్టుకున్నానో మీరు చూస్తున్నారు కదా. ఆయన నేను కూర్చోమంటే కూర్చుంటాడు, నించోమంటే నించుంటాడు. నువ్వు చెప్పే అబద్ధాలు అలాంటివి మరి. అబద్ధం చెప్పామా అన్నది కాదు, ఎంత బాగా చెప్పామన్నదే ముఖ్యం విరాట్ సార్. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. గోసు, ఇలా ఇక్కడ మాట్లాడుకుని కూర్చుంటే ఎలా? మొక్కలు చెల్లించుకోవాలి, నేను టైం అయిపోతుంది. ఏం లేదు ధను, నువ్వు నేను చెప్పినట్టు వినవు అంటుంది భూమక. అరే గోసుంబే, వాళ్ళ గురించి మనకి ఎందుకు? నీ చేతిలో నేను పడ్డాను కదా, నువ్వు ఎలా చెప్తే నేను అలా ఉంటాను. నువ్వు మాత్రం 12 బిడ్డలు కనేసి నా చేతిలో పెట్టేసి నేను ఉడలాలి అని ఆట ఆడుకుంటుంటాను. అలాగే డార్లింగ్, అయ్యో ఇంక వెళ్దాం. పద, నేను మొక్కలు చెల్లించేస్తాను. అబ్బో, ఛీ! అస్సలు ఆగలేకపోతా ఉన్నది. ఏం తిప్పుకుంటున్నదో, వంకర్లు తిరుగుతున్నది మే పంది మొహంది. ముందు ఈ వీడియోని షేర్ చేద్దామంటారా? ఆహా, వద్దు, డైరెక్ట్గా చూపించి రెడ్ హ్యాండెడ్గా ఆ, పట్టింది. పదండి మే. పదండి. దగ్గసు ఏడు కుండల వాడ నువ్వు ఉన్నవయ్యా. ధనుసు బాబు. ఇక్కడే ఉన్నా. మీతో కొంచెం మాట్లాడాలా ఓ పాలి? మీ నో 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 భూమి, నా పెళ్ళ మొక్కుకున్న మొక్కుల్ని నేను తీర్చాలి, ఆ తర్వాత ఏదైనా. అది ఒక ఇంపార్టెంట్ విషయం బ్రో. ఎంత ముఖ్యమైన విషయమైనా సరే నేనిప్పుడు అసలు రాను. నా పెళ్ళాం, నా బిడ్డ క్షేమం నాకు చాలా ఇంపార్టెంట్. దానికోసం కోరుకున్న మొక్కుల్ని చెల్లించాకే నేను మీ అందరితో మాట్లాడుతాను, ఓకే? అయ్యో ధనుష్ బాబు, ఏదో చెప్పాలి అంటున్నదిగా భూమి. ఓ పాలి పక్కకు రావచ్చుగా. ఆహా, కొండమ్మ, నీ సోది వినేంత టైం నాకు లేదమ్మా. నా భార్య బిడ్డల కన్నా ఏది ముఖ్యం కాదు, ఆ తర్వాతే మీరందరూ యునో. గోసు, నువ్వు పద, నీ పని చెప్తాది పో. నువ్వు ఉన్నంత వరకు నాకేంటయ్యా. అమ్మ కొబ్బరికాయ తీసుకో. ధను, ఏంటి బంగారం? ఒక్క సెకండ్ మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తా. అయ్యో, నువ్వు ఎలా అంటే అలా వెళ్ళిరా. దేవుడా, నువ్వు ఉన్నావయ్యా.